గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల వ్యవహారాలను పర్యవేక్షించే సెర్ప్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక కీలకమైనటువంటి ప్రకటనను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎలాంటి కీలక ప్రకటనను రిలీజ్ చేశారు అన్నది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఈ పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి కానివ్వండి, లేదా సెర్ప్ డిపార్ట్మెంట్ నుంచి కానివ్వండి, లేదా వార్తా పత్రికల ద్వారా కానివ్వండి, ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ అప్డేట్ వివరాలను వెంటనే అంతర్నేత్ర ఛానల్ ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే, మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, సెర్ప్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ప్రకటనలో ముఖ్యంగా తెలియజేసింది ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారి సంఖ్య 42 లక్షలు అని చెప్పేసి వారు ఆ ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది. ఈ 42 లక్షల పెన్షన్దారుల్లో ఇక్కడ 19 లక్షల మంది బ్యాంకుల ద్వారా ఈ ఆసరా పెన్షన్లను తీసుకుంటున్నారని, 23 లక్షల మంది పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పెన్షన్లను తీసుకుంటున్నారు అని చెప్పేసి వారు తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఈ పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారిలో అనర్హులు ఉన్నారు అని చెప్పేసి ఈ అనర్హులను ఏరివేయడానికి ముందుగా ఇక్కడ బ్యాంకుల ద్వారా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారిపైన పైలట్ ప్రాజెక్టుగా కొన్ని జిల్లాలను తీసుకొని ఎంక్వైరీ చేయించడం అనేది జరిగింది. అయితే ఆ ఎంక్వైరీలో చాలామంది అనర్హులు బయటపడడంతో టోటల్గా రాష్ట్రం మొత్తంలో బ్యాంకుల ద్వారా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి 19 లక్షల మంది పెన్షన్దారుల పైన ఎంక్వైరీని చేయించడానికి ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది. ఈ ఎంక్వైరీ అనేది ముఖ గుర్తింపు ద్వారా, లైవ్ ఐడెంటిఫికేషన్ ద్వారా చేయించాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెలాఖరుతోటి ముగుస్తుంది అని కూడా వారు ఆ ప్రకటనలో తెలియజేశారు. అయితే ఇప్పటి వరకు ఈ లైవ్ ఐడెంటిఫికేషన్ ద్వారా, ముఖ గుర్తింపు ద్వారా 19 లక్షల మందిలో 17 లక్షల మందిని ఎంక్వైరీ చేయడం అనేది జరిగింది అని వారు తెలియజేశారు. ఈ 17 లక్షల మందిని ఎంక్వైరీ చేయగా అందులో 65,000 మంది మరణించినటువంటి వారి పేరుపైన పెన్షన్లు తీసుకుంటున్నారు అని చెప్పేసి వారు ప్రకటించారు. అంటే ఇది చాలా పెద్ద మొత్తం అని చెప్పవచ్చు. ఆ తర్వాత 30,000 మంది ఆచూకీ తెలియడం లేదు అని చెప్పేసి వారు తెలియజేశారు. అంటే 30,000 మంది పెన్షన్లు తీసుకుంటున్నారు, కానీ వారు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, ఏ అడ్రస్లో ఉన్నారు, చనిపోయారా, బతికే ఉన్నారా అని ఆచూకీ తెలియడం లేదని వారు తెలియజేశారు. వారికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ ఆ ఫోను లిఫ్ట్ చేయడం లేదని, వారి అడ్రస్కు వెళ్ళి విచారించినా కానీ అడ్రస్లో వారు లేరు అని వారు తెలియజేయడం అనేది జరిగింది. ఈ విధంగా 30,000 మంది ఆచూకీ తెలియని వారు పెన్షన్లు తీసుకుంటున్నారు అని చెప్పేసి వారు తెలియజేశారు. మరొక 5,000 మంది రాష్ట్రం వెలుపల ఉండి, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉండకుండా ఆంధ్రప్రదేశ్లో కానీ, కర్ణాటకలో కానివ్వండి, మహారాష్ట్రలో కానివ్వండి, ఒరిస్సాలో కానివ్వండి, పక్క రాష్ట్రాలలో ఉంటూ తెలంగాణ రాష్ట్రంలో ఈ పెన్షన్లను తీసుకుంటున్నారు అని చెప్పేసి వారు తెలియజేయడం అనేది జరిగింది. అంతేకాకుండా పక్క రాష్ట్రాలలో కూడా ఈ సంక్షేమ పథకాలను వారు అందుకుంటున్నారు అని కూడా వారు తెలియజేశారు. ఆ తర్వాత ఆధార్లో సమస్యలు ఉన్నటువంటి వారు 12,000 మంది ఉన్నారు అని చెప్పేసి వారు తెలియజేశారు. ఆ తర్వాత బయోమెట్రిక్ చేసే సందర్భంలో, ముఖ గుర్తింపు ద్వారా ఎంక్వైరీ చేసే సందర్భంలో 33,000 మందికి సమస్యలు వస్తున్నాయి అని చెప్పేసి, వచ్చాయి అని చెప్పేసి వారు తెలియజేయడం అనేది జరిగింది. ఈ విధంగా టోటల్గా 19 లక్షల మందిలో 17 లక్షల మందిని ఎంక్వైరీ చేయగా అందులో 1,45,700 మంది ఇక్కడ అనర్హులుగా గుర్తించబడ్డారు అని చెప్పేసి వారు తెలియజేశారు. ఈ 700 మంది ఎవరు అంటే, ఈ లైవ్ ఐడెంటిఫికేషన్కు రాకుండా ముఖం చాటేస్తున్నటువంటి వారు. మేము ముఖ గుర్తింపు చేసుకోము, మా పెన్షన్ ఉంటే ఉన్నది, పోతే పోయింది అని భావించి ముఖ గుర్తింపు పరీక్షలకు రానటువంటి వారు ఇంకా మరొక 700 మంది ఉన్నారు అని చెప్పేసి వారు తెలియజేశారు. ఈ విధంగా టోటల్గా మరొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. 19 లక్షల మంది బ్యాంకుల ద్వారా పెన్షన్లు తీసుకుంటున్నారు. వీరిలో 17 లక్షల మందిని ఎంక్వైరీ చేయడం అనేది జరిగింది. ఈ 17 లక్షల మందిలో 65,000 మంది చనిపోయినటువంటి వారు, 30,000 మంది ఆచూకీ తెలియనటువంటి వారు, 5,000 మంది ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు, ఆధార్లో సమస్యలు ఉన్నటువంటి వారు 12,000 మంది,
33,000 మందికి బయోమెట్రిక్‌లో సమస్యలు వస్తున్నాయని, 700 మంది బయోమెట్రిక్ దూరంగా ఉన్నారు అని చెప్పేసి టోటల్‌గా 1,45,000 మంది పెన్షన్‌లు క్రిటికల్‌గా ఉన్నాయని వారు తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఈ 1,45,000 మందిలో ఎవరి పెన్షన్‌లు వచ్చే నెల ఖచ్చితంగా రద్దవుతాయి అంటే, ఇక్కడ 65,000 మంది మరణించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి పెన్షన్‌లను ఖచ్చితంగా రద్దు చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత 30,000 మంది ఆచూకీ తెలియని వారు ఉన్నారు గదా! ఈ 30,000 మంది పెన్షన్‌లను కూడా తొలగించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత 5,000 మంది ఇతర రాష్ట్రాల్లో ఉంటూ, ఇక్కడ పెన్షన్ తీసుకుంటూ ఇతర రాష్ట్రాలలో కూడా సంక్షేమ పథకాలను పొందుతున్నటువంటి వారు ఉన్నారు గదా! వారి పెన్షన్‌లను కూడా తొలగించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా టోటల్‌గా 1,00,000 పెన్షన్‌లు మాత్రము ఖచ్చితంగా వచ్చే నెల తొలగించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత బయోమెట్రిక్ సమస్యలు ఉన్నటువంటి వారు, ఇక్కడ ఆధార్‌లో సమస్యలు ఉన్నటువంటి వారికి అవకాశం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆధార్‌లో సమస్యలు ఉన్నట్టయితే ఇంటి పేరులో తప్పున్నా, ఆధార్ కార్డులో పేరు తప్పున్నా, అదేవిధంగా ఇక్కడ చేయూత పెన్షన్ పోర్టల్‌లో ఆ పేరు వివరాలు గానివ్వండి, అడ్రస్ వివరాలు గానివ్వండి, తండ్రి పేరు గానివ్వండి, భర్త పేరు గానివ్వండి, ఈ విధంగా సరిపోలనట్టయితే వారికి సరి చేసుకోమని అవకాశం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకరి ఆధార్ కార్డు మరొకరి పెన్షన్‌లో నమోదైనా గానీ వారికి కూడా అవకాశం ఇవ్వడం అనేది జరుగుతుంది. వెంటనే వారి పెన్షన్‌లను తొలగించరు. వారికి నోటీసులు ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. మీ ఆధార్ నెంబరు మీ యొక్క పెన్షన్‌కు సరిపోవడం లేదు. కాబట్టి మీరు ఈ ఆధార్ నెంబర్‌ను సరిచేసుకోగలరు అని వారికి ఆహ్, నోటీసులు ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. ఆ నోటీసులు 3 సార్లు ఇష్యూ చేసిన తర్వాత వారు సరిచేసుకోనట్టయితేనే వారి పెన్షన్‌లను నిలిపివేస్తారు. ఆ తర్వాత వారు సరిచేసుకున్న తర్వాత మళ్ళీ వారి పెన్షన్‌లను కంటిన్యూషన్ చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత బయోమెట్రిక్‌లో సమస్యలు ఉన్నటువంటి వారి పెన్షన్‌లను కూడా వెంటనే తొలగించరు. ఇప్పుడు వారికి ఇక్కడ ఫేస్ రికగ్నిషన్ ద్వారా గుర్తింపు రానట్లయితే బయోమెట్రిక్ వేయించుకోవడం అనేది జరుగుతుంది. బయోమెట్రిక్ కూడా సమస్య ఎదురైతే మొబైల్ యాప్‌లో నమోదు చేస్తారు. వీళ్ళు లైవ్‌లోనే ఉన్నారు కానీ వీరి యొక్క బయోమెట్రిక్ నమోదు కావడం లేదు. మరియు ఫేస్ రికగ్నిషన్ నమోదు కావడం లేదు అని చెప్పేసి వారు అక్కడ రిమార్క్ రాస్తారు. ఆ విధంగా రాసినటువంటి అధికారి నివేదిక పైన వారికి పెన్షన్‌లను ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ వారి పెన్షన్‌లను పూర్తిగా తొలగించరు. కొన్ని రోజుల వరకు నిలిపివేసి ఆ సమస్య తీరిన తర్వాతనైనా గానీ వారి పెన్షన్‌లు కంటిన్యూషన్ చేస్తారు. కానీ రద్దు చేయరు. ఈ విధంగా బయోమెట్రిక్ సమస్య వచ్చినటువంటి వారు మరియు ఆధార్‌లో సమస్యలు వచ్చినటువంటి వారు సరిచేసుకోవాలి. కానీ అలాగే ఉన్నట్టయితే వారికి సమస్య ఎదురయ్యే అవకాశం అనేది ఉంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఆసరా పెన్షన్‌లకు సంబంధించి అంటే కొత్త పెన్షన్‌లకు సంబంధించి కూడా ఆఫ్ ద రికార్డ్‌లో సెర్ప్ ఉన్నతాధికారులు ఒక విషయాన్ని తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ విషయం అనేది కొత్త పెన్షన్‌దారులకు చాలా ఆనందాన్ని కలిగించడం అనేది జరుగుతుంది. ఈ సెర్ప్ వాళ్ళు ఆఫ్ ద రికార్డ్‌లో తెలియజేసినటువంటి వివరాలు ఏంటి అన్నది మీకు వచ్చే వీడియోలో తెలియజేస్తాను. ధన్యవాదాలు.